హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ చీజ్ పాస్తా, అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది, సూపర్గా చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫటాఫట్ చెప్పేస్తాను ప్రాసెస్. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్, వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి, ఒక హాఫ్ నిమ్మ చెక్క. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీరా పౌడర్. నెక్స్ట్ ఇది గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. అండ్ కార్న్ఫ్లవర్ ఒక హాఫ్ స్పూన్. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక 10 minutes చాలండి మ్యారినేట్ చేసేసుకొని, తర్వాత మనం తవా ఫ్రై చేసుకోవాలి. తవా ఫ్రై చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లాస్ట్లో మనం పాస్తా మీద టాపింగ్కి యూస్ చేస్తామన్నమాట. 10 minutes తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒక 10 minutes మ్యారినేట్ అయింది. దట్టు బోన్లెస్ చికెన్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుందండి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, బాగా క్రిస్పీగా ఏమీ అవసరం లేదు. సో పాస్తాలోకి కాబట్టి అంత క్రంచీగా క్రిస్పీగా అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, సాఫ్ట్గా ఉంది. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను టాంగ్స్తో. ఓకే, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. నెక్స్ట్ ఇక్కడ వాటర్ వేడి చేసుకోవాలండి. ఇది బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం, అండ్ 1 tablespoon ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మ్యాక్రోనీ ఆర్ పాస్తా వేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 cups పాస్తా తీసుకున్నాను నేను. సో ఆయిల్ వేయటం వల్ల ఏంటి అంటే స్టిక్కీగా ఉండకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక్క 8 to 9 minutes మనం బాయిల్ చేస్తే సాఫ్ట్ అవుతుందండి, మరీ మ్యాష్ అవ్వకూడదు. సో దాని షేప్ అలాగే ఉండాలి పాస్తాది. నెక్స్ట్ అది డ్రైన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా చక్కగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ కూడా. సో టొమాటోస్ బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా బాగా ఫైన్గా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం లైట్గా టాస్ చేస్తాము, ఎక్కువ డీప్ ఫ్రై చేయము పాస్తాలో. సో ఈ డిష్ చాలా బాగుంటుంది. అండ్ అన్ని వెజ్జీస్ ఉంటాయి ఇందులో, అండ్ చికెన్ కూడా వేస్తున్నాము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పుదీనా కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అండ్ కొత్తిమీర కూడా. సో ఎప్పుడు బయట కాకుండా ఇంట్లో ట్రై చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ సీజన్కి ఇంకా వేడివేడిగా పాస్తా తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అల్లం కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి, గ్రైండ్ చేయకూడదు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, దీనికి మంచి టేస్ట్ ఇచ్చేది స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. సో అవి మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ సబ్ టైటిల్స్లో కూడా మీకు డిస్ప్లే అవుతుంది, చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక గుప్పెడు గ్రౌండ్ నట్స్ వేసుకుని తర్వాత కొంచెం నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందాక టొమాటోస్ ఫైన్గా చాప్ చేయాలని చెప్పారు కదండి, అవసరం లేదు, కొంచెం నార్మల్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కోర్స్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కడాయిలో, సేమ్ అదే కడాయిలో ఇప్పుడు బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేయండి. నూనె యూస్ చేస్తే అంత టేస్ట్ రాదు. ఓకే, లేదంటే బటర్ ప్లేస్లో గీ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ కోకోనట్ ఆయిల్ వద్దు. తర్వాత దీంట్లో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి లైట్గా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇందులో వేసుకునే వెజిటబుల్స్ ఏవి కూడా డీప్ ఫ్రై చేయకూడదు, జస్ట్ సాఫ్ట్ అవ్వాలి అంతే. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను, ఫైన్గా చాప్ చేసింది. ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయినాయి. నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసుకున్న టొమాటో అండ్ నువ్వుల మిక్చర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 5 minutes ఇలా కుక్ చేసుకోవాలండి సిమ్లో. నెక్స్ట్ ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది మంచి కలర్ని ఇస్తుంది అనమాట. ఇది కారం ఎక్కువ ఉండదు.
ఇది ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ రెసిపీ మా హస్బెండ్ చేశారండి. తనకి కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత దీంట్లో షెజ్వాన్ చట్నీ యాడ్ చేస్తున్నాము. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి చక్కగా. అండ్ 1 టీ స్పూన్ ఇది యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత మళ్ళీ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే మీరు కొంచెం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ లేదు అనుకుంటే. నెక్స్ట్ ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి, కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండటానికి. తర్వాత ఒక్క 5 మినిట్స్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఇందులో మయోనీస్ యాడ్ చేస్తున్నాము. సో ఇది వీబా చిల్లీ మయోనీస్ అంట. సో వేరే బ్రాండ్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఎగ్లెస్ మయోనీస్ అనమాట. నెక్స్ట్ ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనము బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎలా పొడి పొడిగా విడిగా ఉందో, ఇలా ఉండాలి ఎగ్జాక్ట్గా పాస్తా అనేది. ఓవర్గా కుక్ చేయకూడదు ఎప్పుడు. నెక్స్ట్ దీన్ని ఒక్కసారి కొంచెం కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మనం అలాగే సిమ్లో ఉంచాలండి. తర్వాత దీని మీద మనం ఆరిగానో వేసుకోవాలి, కొంచెం క్రష్ చేసుకొని. తర్వాత కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం క్యాషూ నట్స్ క్రష్ చేసి పెట్టుకున్నామండి, ఇవి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మేము స్పెషల్గా యాడ్ చేసామన్నమాట టేస్ట్ కోసం. నెక్స్ట్ దీంట్లో చాప్ చేసుకున్న ఫ్రైడ్ చికెన్, తవా ఫ్రైడ్ చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి నీట్గా. కొంచెం డెలికేట్గా కలపాలండి, పాస్తా షేప్ అలాగే హోల్డ్ అవ్వాలి. నెక్స్ట్ దీని మీద చీజ్ వేసుకోవాలి. ఇది చెద్దర్ చీజ్ అండి, నార్మల్ చీజ్. సో ఈ చీజ్ వేసిన తర్వాత లాస్ట్లో ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసి కవర్ చేయాలి. తర్వాత చీజ్ ఇలా మెల్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత చీజ్ ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మ్యాక్రోనీ టెక్స్చర్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా.